మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. యేసుప్రభు ఇంకా చనిపోయే ముందు ఇంకొక మాట వాళ్ళతో చెప్తున్నాడు, మీరు నా స్నేహితులు అని తన శిష్యులని, అది కూడా బలహీనులైన శిష్యుల్ని, అనేక లోపాలు కలిగిన శిష్యుల్ని, ఆ రోజు రాత్రి పారిపోయే శిష్యుల్ని చెప్తున్నాడు. దేవునితో మనకు స్నేహం ఏంటి? దేవుణ్ణి చూస్తే కాలిపోతాం, దేవుని చూసి బ్రతకలేం మనము. దేవుని పరిశుద్ధత ముందు మన అపవిత్రత అసలు నిలబడలేదు. ఆయన మహిమ ముందు నిలబడలేని స్థితిలో ఉన్నాం. మనకి తీసుకెళ్ళి దాసులుగా కూడా పెట్టుకోలే, వాళ్ళ ఇంట్లో స్నేహితులుగా చేసుకున్నాడు. యేసు ప్రభు స్నేహితులుగా చేసుకోబట్టి ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో మాట్లాడగలుగుతున్నాం, ప్రతిదీ చెప్పగలుగుతున్నాం. ఆయన కూడా మనతో పాటు చేయి పట్టుకొని ఒక స్నేహితుల్లాగా వెంటనే ఉండి నడిపిస్తున్నాడు. ఒక స్నేహితుడిచ్చిన ఆదరణ మనకి ఇస్తున్నాడు, ఒక స్నేహితుడిచ్చిన ధైర్యం మనకి ఇస్తున్నాడు, ఒక స్నేహితుడిచ్చినట్టుగా సలహా మనకి ఇస్తున్నాడు. ఒక స్నేహితుడు ఎలా ఉంటాడో యేసుక్రీస్తు ఈరోజు మనకు అలా ఉన్నాడు. మనల్ని తన స్నేహితులుగా చేసుకోవడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయనే చెప్పాడు ఫస్ట్, మీరు నా స్నేహితులని.